నంబర్ 9 కోర్టులో స్టే పడిందనే అంశంలో దానికి నిరసనగా బంద్ పాటిస్తున్నారు. కానీ ఈ బంద్ నిరసనలో మేము పాల్గొనేది స్టేకి వ్యతిరేకంగా కాదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా విశారద శ్రేణులు మేం పాల్గొనే నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలో పాల్గొంటున్నామని స్పష్టంగా ఈ తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజలకి తెలియజేస్తున్నాం. మా పోరాటం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా పనికిరాని చెత్త జీవోలు ఇచ్చిన దానికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీకి వైఖరికి నిరసనగా ఈ నిరసనలో పాల్గొంటున్నామని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇక మేము చెప్పేది ఏంటంటే, ఇక స్థానిక సంస్థల యొక్క జీవో సర్వనాశనం అయిపోయి కోర్టుల ముందు అబాస్పాలైంది. అర్జెంటుగా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రాజకీయ రంగాల్లో కలిపి 3 బిల్లులు రేవంత్ రెడ్డి ఆ బిల్లు తీసుకొని పోయి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని అందరినీ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం రేవంత్ రెడ్డి మొదలుపెట్టి 9th షెడ్యూల్లో పెట్టించే ఒక మహోద్యమాన్ని రేవంత్ రెడ్డి తల మీద వేసుకొని రోజు ఢిల్లీ పోయి ఈ కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బంధు పిలుపుకి యజమాని ఎవడు లేడు. ఈ బంధు పిలుపుకి ఏ బీసీ నాయకుడు యజమాని కాదు. ఇది 2.5 కోట్ల మంది బీసీల గుండెల్లో వస్తున్న అగ్ని జ్వాల. ఈ జ్వాలకి నాయకుడు, యజమాని లేరు. 2.5 కోట్ల మంది బీసీ గుండెల్లో ఎగసి పడుతున్న జ్వాల ఇది. ఈ జ్వాలని మేము కంటిన్యూటీగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి 9th షెడ్యూల్లో ఈ 3 రంగాల్లో జీవో ఇచ్చే విధంగా ఒక మహోద్యమానికి 24వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర శ్రీకారం చుట్టబోతున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు విశారదలుగా ముందుండి అనేక మంది, వేలాది మంది బీసీ యువకుల్ని, మేధావుల్ని, అడ్వకేట్స్ ని, అన్ని రకాలుగా ఉండే వాళ్ళని బీసీలతో పాటుగా ఎస్సీ ఎస్టీల వర్గాల్లో ఉన్న పీడిత వర్గాలందరినీ కలుపుకుపోయి రేపు చేయబోతున్న ఒక మహోద్యమం. అదే సమయంలో ఈ రోజు తెలంగాణలో బీసీ బంద్కు పిలిపిస్తున్నప్పుడు చాలా చోట్ల షాపులు ఓపెన్ చేసి ఉంటుంది, అనేక వ్యాపార కార్యాలు ఓపెన్ చేసి ఉంటున్నాయి. దయచేసి అంటున్నాం, మీకు స్వచ్ఛందంగా మీరు బంద్ పాటించండి. అనేక విషయాల్లో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి అనేక బంధులకి. కానీ ఈ రోజు బంద్కి రోజు ఎట్లా ట్రాఫిక్ నడుస్తుందో ఈ రోజు కూడా నడుస్తుంది. మీరు స్వచ్ఛందంగా బంద్ చేయండి. రెండోది ఇంకోటి కోరుతున్నాం మీ ద్వారా, కార్యకర్తలకి మధ్యలో అనుసంధానం లేకుండా పోయింది. ప్రజలు పిలిపించారు, కింద ప్రజలు ఉన్నారు, కానీ మధ్యలో క్యాడర్ లేదు, మధ్యలో కార్యకర్తల సైన్యం లేదు. అందుకని ప్రజలే కార్యకర్తలుగా మారండి. ఇప్పుడు అర్జెంటుగా ప్రజలే కార్యకర్తలుగా మారి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎట్లాగో స్వచ్ఛందంగా బంద్ చేయరు. వాళ్ళ బంధుల పిలుపులకేమో మనం డెడికేట్ అయ్యి నాశనం కావాలి. మనం పిలిపిస్తే మాత్రం వాళ్ళు బంద్ చేయట్లేదు. కాబట్టి ప్రజలే కార్యకర్తలుగా మారండి. పైన ఉండి 2-3 పిలిపించి కింద ప్రజలు స్పందించారు, మధ్యలో కార్యకర్తలు లేదు. కానీ ఇప్పుడు ప్రజలే కార్యకర్తలుగా మారి ఈ బంద్ని సంపూర్ణ విజయవంతం చేసి మన నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. మళ్ళొక్కసారి కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలకి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సద్దులు మోసినటువంటి మామూలు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి మారాలి. 9వ షెడ్యూల్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసే బీసీ నాయకులనే ఇక్కడ నాయకత్వంగా పరిగణలోకి తీసుకుంటామని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. బీసీ బంధువులారా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ధర్నా అన్ని సంఘాలు, ముఖ్యంగా ఏదైతే మేము 42% బీసీ రిజర్వేషన్స్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎల్బీ నగర్ పూలే అంబేద్కర్ విగ్రహాల మధ్యలో చేయడానికి కారణం ఏంటంటే, ఈ మా యొక్క ధర్నా రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేసినవి కావు. లేకపోతే రాజకీయ పార్టీలకు అడుగులకు మడుగులు వస్తే బీసీ సంఘాల ప్రోద్బలంతో చేసింది కాదు. నిజమైన బీసీ తత్వం ఎవరికి ఉందో, ఏదైతే మీరు చూసుకున్నట్లయితే తమిళనాడులో
జీవో తీసినప్పుడు పాలాభిషేకం పూలాభిషేకం చేయలేదు, పిల్లగాని చేసినప్పుడు పాలాభిషేకం పూలాభిషేకం అడుగడుగున మనకి ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తి ఏది రాకముందే వాళ్ళ యొక్క మద్దతు పొందాలని మా యొక్క బీసీ సంఘాలు పరుగున ఎత్తి పోయి మరి పొలిటికల్ పార్టీ నాయకులకు అభిషేకాలు చేసినప్పుడే మేము అనుకున్నాం ఇది సరి అయిన పద్ధతి కాదు, మనం పోరాటంతో సాధించుకోవాలి కానీ కులాభిషేకం పాలాభిషేకాలతో సాధించుకునేది కాదు. మేము ఒక 9th షెడ్యూల్లో కలపడానికి ఒక సమగ్రమైన ముసాయిదాను తయారు చేసి ఇస్తే అప్పుడు మనకు ఇంత పెద్ద ప్రభుత్వానికి సావరెన్ పవర్ను సర్వసత్తాగా ఉన్న వాళ్ళకు న్యాయ సలహాలకు కూడా ఆలోచన లేని విధానాన్ని ఎట్లా సాధించుకోవాలని మేము చెప్పినప్పుడు మమ్మల్నే మా బీసీ సంఘాలు క్రిటిసైజ్ చేసేది. వీళ్ళు 9th షెడ్యూల్ అంటారు, అదెందుకు ఆర్టికల్ 242 ప్రకారం ఒక ఎమ్మెల్యే చేస్తే సరిపోతుంది, లేకపోతే ఒక జీవో చేస్తే సరిపోతుంది, డెడికేటెడ్ కమిషన్ వేసారు, అది కంటెంపరీ ఎంపెరికల్ డేటా వచ్చేసింది, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ వచ్చింది, 50% దాటడానికి వాళ్ళు పంచాయతీరాజు చట్టాన్ని ఎమెండ్ చేసుకున్నారు కాబట్టి ఇది జీవో ద్వారా అవుతుందని ఒకళ్ళు వాళ్ళు బంది మమ్మల్నే క్రిటిసైజ్ చేసినారు. అది కాదు అని మేము చెప్పి ఏదైతే 9th షెడ్యూల్ కలపడానికి మనకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో యూనియన్ క్యాబినెట్ ప్రాసెస్ చేసి ఉభయ సభలు ఆమోదిస్తేనే రాష్ట్రపతి ఆమోదం పూర్తి పొందితే అది ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తారు. అంతవరకు మనకు రక్షణ లేదని చెప్పినా కూడా మమ్ములనే కొంతమంది మంత్రులు తప్పుబట్టి నాయకులు తప్పుబట్టి అడుగులకు మడుగులొత్తి వాళ్ళకు ఇప్పుడు ఈరోజు ఎవరు మేము మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం, బీజేపీకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం. ఎన్నడూ బీసీ మాట ఎత్తని ఆ కవిత ఈ రోజు వచ్చి బీసీలు హెంటేసుకుని పడుతున్నారు. వాళ్ళ నాయన వాళ్ళ అన్న హరీష్ రావు గారు బీసీలు ఉసిరికాయ మూటలు ఇప్పేస్తే ఎక్కడెక్కడ పోతాం అన్నోళ్ళు ఈ రోజు మా బీసీ నాయకులు మా ఇంట వచ్చినారు బీఆర్ఎస్ లో, కానీ బీసీ అధినాయకత్వం మాత్రం ఏ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం మా ఇంట రాలేదు. కాబట్టి బీసీల యొక్క భావజాలం ఏందో, బీసీల యొక్క హక్కులేందో, రాజ్యాంగం ప్రకారం కావాల్సిన మా యొక్క వాటా ఇజ్జత్ మనకు ఏదైతే మనకు రావాలనో అది మేము జనానికి జాగృతి పరిచిన తమిళనాడులో ఎట్లా జాగృతి పరిచి మొత్తం బీసీలు ఎంపీలు గెలుస్తారో, లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ లేకున్న వాళ్ళు గెలుస్తారో, 69% వాళ్ళు రిజర్వేషన్స్ సాధించుకున్నప్పుడు బీసీలకే 50%. మన దగ్గర నిజమైన సామాజిక తెలంగాణ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ అగ్గి ఏదైతుందో ఇది ఆంధ్రకి పాకుతుంది, ఇతర రాష్ట్రాలకు పాకుతుంది, భారతదేశం మొత్తం కూడా పాకి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎట్లా ఇచ్చినారో అట్లా 15(5), 16(4) ఎమెండ్ చేసి ఉద్యోగాలలో మనకు 50% రిజర్వేషన్స్ ఇచ్చి తమిళనాడులాగా ఈ యొక్క లోకల్ బాడీస్లలో 42 కాదు 50% రిజర్వేషన్లు స్థాపించుకోవడానికి మా ఉద్యమం నిరంతరం ఎల్లవేళలా ఆగకుండా ఈ యొక్క యజ్ఞం సాగుతుందని 24 తారీఖు నాడు మేము ఒక బీసీ ధర్నా పెట్టుకున్నామని, దానికి మీ అందరి సహాయ సహకారాలతో 1000 మంది జయప్రదం చేయాలని మేము జిల్లాల యాత్రలు చేస్తాం. జిల్లాలు చేసినప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఎవరిచ్చిన కోట్లు లేవు, కాబట్టి మేము మా జేబులు ఖర్చు పెట్టుకొని మేము వెళ్తాము. కాబట్టి మా బీసీ బంధువులకు చెప్పేది ఏంటంటే, మన విశారదన్ గారు అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరు సర్ది ఎవరి నీళ్లు వాళ్ళే తెచ్చుకొని వచ్చేది. అట్లా వచ్చి తండోపతండాలుగా వచ్చి మా యొక్క ఈ యొక్క యజ్ఞాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా మా ప్రజలందరికీ కోరుతాము. విజయవంతంగా కొనసాగుతుంది, శాంతియుతంగా కొనసాగుతుంది. ఇది బీసీల మనోభావాలను వ్యక్తం చేస్తున్నటువంటి బీసీ బంధు. మరి తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు కూడా ఎప్పుడు కూడా బీసీల బంధు ఇంత పెద్ద ఎత్తున స్పందన రాలేదు. ఈరోజు పెద్ద ఎత్తున స్పందన రావడానికి కారణం ఏంటంటే, గత 1.5 year నుంచి మేము బీసీ వాదాన్ని
గ్రామ గ్రామానికి తీసుకోవడంలో మేము కష్టపడ్డాం. మరి ఆ కష్టానికి ఫలితమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల స్పందన. ముఖ్యంగా గత 78 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అన్ని రంగాల్లో అణచివేయబడ్డారు. మరి అణచివేతకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ బంధకాలు నడుస్తూ ఉంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ అనేది మాకు నోటి దగ్గరకు వచ్చినటువంటి పూలను లాక్కోవడం జరిగింది. అందుకే బీసీలు ఇవాళ బగ్గుమంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఈ గల్లీలో జరుగుతున్న పోరాటం ఢిల్లీ దాకా చేస్తుంది. ఈ ఢిల్లీలో ఉన్న పెద్దలు స్పందించి ఇప్పటికైనా 9వ షెడ్యూల్లో చేర్చకపోతే మీకు రేపు రాబోయే కాలంలో ఇక్కడ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. మేము ఇంకా ఈరోజు జరిగేటువంటి ఉద్యమం ఓన్లీ ప్రారంభం మాత్రమే. మేము 24వ తారీఖు రోజున ఇందిరా పార్క్ వద్ద కూడా నిరసన దీక్ష చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలకు కూడా వెళ్ళి ప్రజలను చైతన్యవంతపరుస్తాం, సంఘటితపరుస్తాం, పోరాటానికి సంసిద్ధం చేస్తాం. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, మీ 3 రాజకీయ పార్టీలు కలిసి బీసీలతో ఇవాళ చెలగాటాలు ఆడుతున్నాయి, డ్రామాలు ఆడుతున్నాయి. బీసీలను ఒక ఓటు బ్యాంక్గా చూసి ఫుట్బాల్ ఆడుతున్నాయి. ఇంకా బీసీలు మీ మునసాలను సహించడానికి రెడీగా లేరు. ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీ చైతన్యం మీ అందరినీ కూడా పదవిలో నుంచి బయటకు నెట్టేస్తుంది. 42% మీరు సీలింగ్ బద్దలు కొట్టి, క్యాప్ బద్దలు కొట్టి మాకు ఇస్తారా, లేక మీ మిమ్మల్ని రాజ్యంలో నుంచి బయట పెట్టడానికి మీ రాజ్యాధికారాన్ని బద్దలు కొట్టమంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే బీసీల రాజ్యమే. మరి బీసీల రాజ్యం కొరకు కూడా ప్రజలు ఇవాళ ఒక్కరోజు చేసి మర్చిపోకుండా ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు చేసి పాలకుల మెడల్ వంచి రాజ్యాధికారం సాధించుకుందామని తెలియజేస్తాం. బంద్ అంటున్నారు కదా.